అస్సలం అయికుం ఫ్రెండ్స్, ఇది ఇంకొక వీడియో చేస్తా ఉన్నాను. ఇది మటుకు ఇప్పుడు భార్యాభర్తలు కానీ రిలేషన్స్లో ఉండేవాళ్ళు కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే మాట్లాడుకొని కూర్చొని ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. అంతేగాని ఊరుకుక్కల మాటలు వినేదిను ఇట్లా చేస్తే ఇట్లా అయిపోతుందా అట్లా అయిపోతుందా ఏం ముందు మీకు తెలీదు? రిలేషన్లో వచ్చేటప్పుడు కానీ మ్యారేజ్ చేసుకునేటప్పుడు కానీ మీకు ముందు తెలీదు ముందు ఏం జరిగేది వెనక ఏం జరిగేది అని? అన్నీ తెలిసే కదా, అన్నీ తెలిసే నచ్చితేనే కదా మీరు దాంట్లో దిగుతారు. ఒక నిఖా చేసుకునే దానికైనా కూడా రిలేషన్లో ఉండేదానికైనా కూడా ఏం తెలియనంత లాలీపాపలు అయితే ఎవరూ లేరు. అందరికీ అన్నీ తెలుసు, అవునా కదా? ఇప్పుడే వాళ్ళు ఇక్కడ ఏమీ నేర్చుకోవటం లేదు. అన్నీ అన్నీ చదివేసినారు. ఏబిసిడి ఈఎఫ్ జిఎఫ్ అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయి ఇక్కడికి వస్తారు ఎవరైనా కూడా, అవునా కదా? మూడో వ్యక్తికి ఛాన్స్ అనేది ఇవ్వద్దండి. మీరు ఇద్దరు ఇష్టపడి రిలేషన్లో ఉన్నారా, ఇద్దరు ఇష్టపడి నిఖా చేసుకుంటే కన్నా మూడో వ్యక్తికి అనేది ఛాన్స్ ఇవ్వద్దండి. వాళ్ళు మీకు మేలు చేసేదానికంటే కీడు చేసేది ఎక్కువ. కొంతమందికే ఫ్రెండ్స్, అందరికీ కాదు. వాళ్ళు మేలు చేసేదానికన్నా కీడు చేసేదే ఎక్కువ మీకు. కానీ మీకు అనేది ఒక బుద్ధి జ్ఞానం అనేది ఉండదు. ఎవరేం చెప్పినా కూడా వినేసేదేనా? మళ్ళీ అదేమో ఏదో చిన్న పిల్లోళ్ళు ఇట్లా స్కూల్లో పిల్లోళ్ళు అంటే ఏమోలే అనుకోవచ్చు. ముడ్డి కింద 54 ఏండ్లు పెట్టుకునేసింది. ఇంకా వీళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పేది వినుకొని వాళ్ళ పద్ధతిలో నడుస్తూ ఉంటారంటే అది ఒక బతికేనా? మీకంటూ ఒక ఛాయిస్, మీకంటూ ఒక మనసు, మీకంటూ ఒక బుద్ధి జ్ఞానం అనేది ఉండదా? నాకు 100 మంది బొచ్చుడు మంది చెప్తా ఉంటారు, ఎందుకు ఇవి అవి ఇవి అని. నేను ఏది వినను. నా మైండ్ సెట్ ఏం చెప్తుందో, నా మనస్సాక్షి ఏం చెప్తాదో అదే వింటా. నేను అల్లాహ్ భయపడతాను. నేను ఫస్ట్ ఆలోచిస్తాను నేను కొంచెంసేపు, ఎవరన్నా నాకు ఏమన్నా నేర్పించినా కూడా. కానీ అది కొంతమంది మొగోళ్ళకి మటుకు ఎందుకు ఆ బ్రెయిన్లో ఉండదు. ఎవరేం చెప్పేసినా వినేసేదేనా? అది ఒక బతికేనా? కొంచెం అనేది మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, మనకంటూ ఒక బుద్ధి ఏది అనేది ఉండదా? ఇట్లా చాలా జరుగుతూ ఉన్నాయి. మూడో వ్యక్తి రావటము, మాట్లాడటము, మీరు పోయి వాళ్ళతో షేర్ చేసుకోవటము, ఇంట్లో సంసారాల విషయాలన్నీ వాళ్ళు ఒకటికి 4 చెప్పించటము. బుద్ధి జ్ఞానం ఉండే వాళ్ళు అయితే కలిపేకి చూస్తారు. బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు అయితే విడదీసేసాకే చూస్తారు. కానీ అట్లా మాటలు విని ఉండేవాళ్ళు ఎన్ని రోజులని ఉంటారు? ఎప్పటికైనా వెళ్ళిపోతారు, ఉండరు అట్లా వాళ్ళు. కానీ అది మనం మంచికే అని చెప్పుకోవాలా. ఇట్లా వాడు ఎప్పటికైనా కూడా వెళ్ళిపోతాడు కదా, ఇట్లాడిది ఎప్పటికైనా వెళ్ళిపోతుంది కదా, వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు వినేవాళ్ళు అనేది మనకు కూడా మైండ్లో వచ్చేస్తుంది అనమాట. ఒక మనిషిని నమ్మి లైఫ్లో తీసుకున్నామంటే అది రిలేషన్ కానీ మ్యారేజ్ కానీ ఎంత నమ్మింటే తీసుకుంటామో, మళ్ళీ వేరే వాళ్ళ మాటలు ఎట్లా వింటామో? మనకంటూ ఒక సెన్స్ అనేది, బుద్ధి జ్ఞానం అనేది ఉండదా? దీంట్లో ఏమంటే మనం ఆలోచించాల్సింది, వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉంటుందండి, కానీ వాళ్ళకి అవసరం తీర్పింది. రిలేషన్లో ఉన్న ఒక ఆడదానిపైన మగోని పైన కూడా వాళ్ళకి అవసరం తీరిపోతేనే మూడో వ్యక్తి మాట వింటా ఉండారంటేనే అప్పటికి ఆ మనిషి పైన వాళ్ళకి అవసరం తీరిపింది. వాళ్ళపైన వాళ్ళకి ఎటువంటి ఇది లేదు, ప్రేమ లేదు, ఏమీ లేదు అని మనం అర్థం చేసుకునేసేలా. మనం తెలియకుండా అయ్యో ఏం చేసినానో ఏమో, అయ్యో నేనేం చేసినానో ఏమో అని మగోడు ఇట్లా ఆలోచించుకుంటా, అదే ఏమంటారు, మనమే ఇక్కడ జోకర్స్ అయిపోయేది. వాళ్ళ తెలివితేటలు మట్టుకు భలే బిందాస్గా ఉంటాయన్నమాట. ఇక్కడ అయిపోయేది జోకర్స్, నమ్మినోళ్ళు మాత్రమే జోకర్స్ అయిపోతారన్నమాట. పిచ్చోళ్ళు లాగా అయిపోతాం. వాళ్ళేం బాగానే ఉంటారు, వాళ్ళు అప్పటికే ఇంకోటి కూడా రెడీ చేసుకుని పెట్టుకునేసి ఉంటారనమాట. మనకంత టాలెంట్ లేదు కదా. అయ్యో ముందు ఇంత ప్రేమించి ఇప్పుడు ఏమైపోయిందో ఏమో, ఏదన్నా నేనే పొరపాటు చేసినానేమో అని ఒక చిన్నతనంతో మనము అంటే అన్నీ వెనకటివన్నీ ఆలోచిస్తూ ఉంటాము. ఏమన్నా తప్పు చేసినానా, ఏమన్నా తప్పుగా మాట్లాడినానా అని ఫీల్ అయిపోతా ఉంటాము. కానీ అక్కడ అంత ఉండదాడా? వానికి నీ పైన మోజు తీర్పింది, దానికి నీ పైన మోజు తీర్పింది. మొగోడు కానీ ఆడదు కానీ మోజులు తీరిపోతే కన్నా వాళ్ళ ప్రవర్తనలు ఎట్లుంటాయంటే
ఫోన్ చేసినా ఎత్తరు, మనము 100 సార్లు చేసినా ఎత్తరు. మళ్ళీ వాళ్ళది మాట ఎత్తుకొని ఇట్లా అట్లంటే ఇట్లా చేయకూడదు అని మన పైన రుబాబులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అవసరం తీరిపోయింది. అదే అవసరం ఉండింటే కన్నా ఇట్లా కాదు బంగారు, కన్నా బుజ్జి ఇంకా ఏమి అంటారో నాకు తెలియదు, కానీ ఇన్ని ముచ్చట్లు అప్పుడు ముచ్చటగా మాట్లాడేస్తారనమాట. అవసరాలు తీరిపోతే గనా ఏమి ఇప్పుడు ఏమి చేస్తా ఫోను ఏమి ఇప్పుడు అంటే దీంట్లో ఎంత ఉంది చూడండి చేంజ్. అదే ప్రేమ ఉన్నప్పుడైతే కొంచెం సేపు చేసేస్తాను, ప్లీజ్ ఏమనుకోవద్దు, కొంచెం సేపు చేస్తా ఫోన్. అదే ప్రేమ ఇంకా మోజు తీరిపిన తర్వాత ఏమి ఇప్పుడు చేస్తా, నాకు టైం ఉంటే చేస్తా, ఏమి ఇప్పుడు అనే మాటల్లోనే చూడండి ఎంత ఉందో చేంజ్.